వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే రాష్ట్ర ప్రభుత్వము మహిళల దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టి మహిళలకు ఇస్తున్న హామీలన్నీ నెరవేర్చమని చెప్పడానికి ఓ ప్రయత్నం చేసినట్లు మనకు కనిపిస్తుంది. మరి ఇప్పుడు అవి నెరవేరినాయా లేదా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ్మ గారు ఉన్నారు. మేడం నమస్కారం. ముందుగా మహిళా దిన శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. నేను కూడా ఆద్య ఛానల్ ద్వారా తెలంగాణ మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా అంతర్జాతీయ మహిళా దినం అంటేనే ఈ త్యాగాలు, పోరాటాలు గుర్తుకొస్తాయి మనకి. అట్టడుగు వర్గాల ఆనాడు వాళ్ళ పని గంటల తగ్గింపు కోసం ఆనాడు క్లారా జెట్కిన్ చికాగో నగరంలో చేసినటువంటి పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటివి మనకు గుర్తుకొస్తాయి. కాబట్టి ఆ పోరాటాల స్ఫూర్తి, ఎందుకంటే ఉమెన్స్ డే అంటేనే మహిళలు కొట్లాడి పోరాడి సాధించుకున్నటువంటి రోజుగా వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా మహిళలను జరుపుకుంటాము. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మహిళలకు అనేక పథకాల పేరుతోటి ముందుకొచ్చి వాళ్ళ 1,00,000 మంది మహిళలతోటి ఒక మీటింగు భారీ బహిరంగ సభ పెడుతున్నా అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ ఆయన చెబుతున్నటువంటి మాటలకి ఏమన్నా అర్థం ఉందా నాకు అర్థమైతలేదు. ఆనాడు ఈ రాష్ట్ర పరిస్థితి, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఇవన్నీ కూడా తెలుసు. ఆనాడు ఆయన ఎన్నికలలో చెప్పినటువంటి వాగ్దానాల సమయంలో ఆనాడు ఆయన ఇచ్చినటువంటి అబద్ధపు మాటలు ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చిండో ఆయన చెప్పినటువంటి హామీలు ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా అమలు కాలేదు. అది ఒకటి అది మహిళలకు ఉచిత బస్సు, ఉచిత ప్రయాణం అనేది అమలు చేస్తున్నానన్నాడు. ఆ ఉచిత ప్రయాణంలో కూడా మహిళలకు కష్టాలు తప్ప, బాధలు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఎందుకంటే ఉచితం అనే పేరు మీద బస్సులు ఉచితం అని పెట్టిండు, బస్సులు తగ్గించిండు. కొత్త బస్సులు అయితే లేవు. ఖరాబైన బస్సుల్ని రిపేర్ చేపిస్తలేడు. కానీ మళ్ళీ అవే బస్సులని ఇవాళ మహిళలే నడుపుకునేటట్టుగా నేను మహిళలకు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవేలా చేస్తామని చెప్పేసి చెప్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఇన్ని రోజులు ఆర్టీసీకి ఇవాళ అప్పులే కట్టలేని స్థితిలో ఉన్నటువంటి నువ్వు మరి రేపు మహిళలకు ఇస్తానని మహిళలకు అది అప్పచెప్పి మహిళలను మళ్ళీ రోడ్ల మీదకి తీసుకురావడానికే ఈ ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి అంటున్నాడు ఒక్క మహిళ అంటే 5 మంది మహిళలను ఒక్క మహిళ పోగు చేసి తీసుకురావాలంటున్నాడు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి ఏదన్నా గ్రామాలలో కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ నగరంలో కావచ్చు, అలాంటి పరిస్థితి కనిపించే అవకాశం ఉందా? లేదు. రేవంత్ రెడ్డి పేరు చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మీటింగ్కు రమ్మన్నాడు అన్నట్టు ఎవరు వచ్చే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఊర్లలో మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ మహిళా సంఘాలు వల్ల ఏదైనా కూడా అనుకుంటే చేసేటువంటి పరిస్థితి, ఆర్థికంగా కూడా వాళ్ళు సంఘాలు మనిషికి డబ్బులు చేయించుకొని వాళ్ళ ధనవంతులుగా ఉన్నారు. వాళ్ళ డబ్బులతోటి వాళ్ళే పోగు చేసుకొని. కానీ అదే మహిళల్ని ఇవాళ మళ్ళీ బస్సులు మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు చేస్తా అని చెప్పి ఆయన చెప్తే మహిళలు రారనేటువంటి దాంతో ఇవాళ మహిళా సంఘాలకు నాయకులు ఉన్నటువంటి వాళ్ళకు బస్సులు అరేంజ్ చేసి వాళ్ళ కూలీ డబ్బులు ఇచ్చి భోజనాలు పెట్టి అన్ని రకాల సకల సౌకర్యాలు అప్పచెప్పి ఇక వాళ్ళను తీసుకొచ్చుకొని మీటింగ్ అనిపించుకోవడానికి మేము మహిళల కోసం ఇన్ని పథకాలు. అంటే ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మహిళల్ని మరోసారి మోసం చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మహిళా సంఘాల గురించి మీరు చెప్పారు. మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 15 నెలల పాలనలో వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వడం జరిగిందా? వడ్డీ లేని రుణం దేవుడెరుగు, నయా పైసా కూడా ఇవ్వలేదు. వాళ్ళ డబ్బులే వీళ్ళు అప్పు తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకు కూడా ఇస్తలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇచ్చలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మహిళలు మీరు చూస్తుంటే టీవీలలో, సోషల్ మీడియాలో ఒక్కొక్క మహిళ తిడతా ఉంటే పెన్షన్ సరిగ్గా వస్తలేదు, తులం బంగారం అన్నాడు అది ఇస్తలేడు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఉండే, మా డెలివరీ టైంలో ఆడబిడ్డ పుడితే 1300
1200 వస్తుండే, మగబిడ్డ పుడితే 1200 వస్తుండే. 3 నెలలు బతకడానికి అన్ని రకాల బట్టలు అన్ని సబ్బుతో సహా అన్నీ ఇచ్చేవాడు. అవన్నీ పోయినాయి. మాకు అవస్థ అవుతుంది. హాస్పిటల్ పోవాలంటే అప్పుడు అంబులెన్స్ పంపించేవాడు, కానీ ఇప్పుడు అది లేదు, ఏది లేదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి లేదు, అది సక్రమంగా ఇస్తలేడు. అది కేసీఆర్ ఇచ్చిన స్కీములన్నీ కూడా బంద్ చేసిండి. మీద మన్ను పోయ్యా మేము అనవసరంగా తప్పు పని చేసినాం, తెలియక ఈయనకు ఓటు వేసినాం, కయలబడ్డాం. ఇంకో మళ్ళీ మోసపోయినాం, ఇంకోసారి మోసపోము అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మహిళలు ఉన్నారు. కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవాళ మహిళలకు నమ్మించలేడు. చివరిగా మీరు చెప్పారు అంటే మహిళలు గ్రామాలలో ఎవరు కూడా రేవంత్ రెడ్డి మాటను నమ్ముతలేరు, ప్రభుత్వాన్ని నమ్ముతలేరు అని. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ల మీద ప్రతి ఒక్క మహిళ ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పేసి కొంతమంది ఒత్తిడి చేస్తున్నారట కదా, అది వాస్తవమేనా? నిజమే. ఎందుకంటే ఇవాళ నాకు కూడా మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళలు చాలామంది ఫోన్లు చేశారు, అక్క పొమ్మంటారా, మరి రేవంత్ రెడ్డి ఇట్లా పెట్రోల్ బంకులు పెట్టిస్తాడట, బస్సులు ఇచ్చి మమ్మల్ని నడుపుకోమంటాడట. అరే అదంతా అది అబద్ధం అనేది వాళ్ళే చెప్తున్నారు. అదే దానిపైన ఆర్టీసీ బస్సులు లేక మేమే ఇబ్బందులు పడుతున్నాము, ప్రయాణం చేయలేకపోతున్నాము, మాకు మేమే కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బస్సులే తగ్గించిండు, ఉన్న బస్సులే తగ్గించిండు. మళ్ళీ మేమేడ నడుస్తాం, మేమేడ ఆ మీటింగ్లకు ఇబ్బందులు పడతాము అనేటువంటి పరిస్థితి ఉంది. బలవంతాన వాళ్ళకు డబ్బులు ఇచ్చి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ పని చేస్తున్నారు. ఎట్లా సెలబ్రేషన్ చేస్తున్నారు మేడం ఈరోజు? ఇది సెలబ్రేషన్స్ అంటే మహిళల్ని జాగృతం చేయడమే సెలబ్రేషన్స్గా భావిస్తాం. ఎప్పుడు నిరంతరం పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు కూడా త్యాగాలతోనే మహిళల జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. త్యాగాలు ఎన్ని చేసినప్పటికీ ఈరోజు మేము మహిళలకు పిలుపునిచ్చేది ఒకటే, మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీసే ప్రయత్నం చేయండి. తర్వాత మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. త్యాగాలతోని మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా 4 రోజులు ఆగి చూపించుకుంటా, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే 4,000 ఖర్చు అవుతాయి, ఇవి మా పిల్లలకు పనికొస్తాయని చెప్పి ఆలోచన చేసి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మీ ఆరోగ్యం దెబ్బతింటే కుటుంబమే ఆగమైపోతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అన్ని విషయాలలో కూడా మీకు మంచి టాలెంట్ ఉంది, మీ నైపుణ్యాన్ని బయటకు తీసే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ముఖ్యంగా మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం స్టార్ట్ చేయండి. మీకు సంబంధించిన నిర్ణయాలు, మీ కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు నిర్భయంగా మీ కుటుంబ సభ్యులకి చెప్పి సమాజంలో మార్పడానికి కృషి చేయాలని చెప్పి కోరుతాము. ఆల్రెడీ రేవంత్ రెడ్డి పథకాలు మొత్తం మహిళలకు అందరికి అందుతున్నాయి కాబట్టి మహిళలకి రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవు. సో ఒక్కొక్క మహిళ 5 మంది చొప్పున ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారికంగా మహిళా ఉత్సవాలు నిర్వహిస్తుందో, దినోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తుందో ఆడికి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి మరి? స్వచ్ఛందంగా మహిళలు రావటం వేరు, బస్సులు పెట్టి మహిళల్ని తీసుకురావటం వేరు. నెంబర్ 1. నెంబర్ 2, వారు మహిళలకు అన్నీ ఇస్తున్నామని చెప్పారు. ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి అన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు. కేసీఆర్ గారు మహిళల కోసం తీసుకొచ్చిన పథకాలలో 10వ వంతు పథకాలు రేవంత్ రెడ్డి చేసినా మేము ఒప్పుకుంటాం. కేసీఆర్ గారు కడుపులో పడ్డ బిడ్డ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వారు చదువుకొని స్థిరంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు కావాల్సిన ప్రతి అవసరానికి పథకాలు తీసుకొచ్చినారు. సో అట్లాంటి ఘనత కేసీఆర్ గారికి ఉంది. ఇప్పుడు పథకాల పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా అవుతాయి. కేసీఆర్ కిట్టు, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి, అదేవిధంగా పిల్లలు చదువుకుంటానంటే వాళ్ళకు మహిళల గురుకుల పాఠశాలలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, వాళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతానంటే వారి కోసం వీహబ్ లాంటివి ఒక సంస్థను ఏర్పాటు చేసి వారికి స్వతంత్రంగా నిలబడే అవకాశం, విదేశాలకు పోయి చదువుకుంటానంటే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం, ఇట్లా అనేక పథకాలు. ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి, ఆడపిల్ల కడుపుతో ఉంటే పౌష్టికాహారం, ఈవెన్ స్కూల్లో ఉన్న ఆడపిల్లలకు అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు కూడా మరి వాళ్ళకి హైజీనిక్ కిట్స్ ఇచ్చారు. అంటే అడుగడుగున బాల్యంలో ఆడపిల్లలకు ఎలాంటి వాళ్ళ శరీరంలో మార్పులు వస్తుంటాయో వాటికి అనుగుణంగా కావాల్సిన హైజీనిక్ కిట్స్, పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి, కడుపుతోనుంటే కావాల్సిన అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య లక్ష్మి లాంటి అనేక కార్యక్రమాల ద్వారా అడుగడుగున ఆడపిల్లను కడుపులో పెట్టుకుని చూసుకున్న కేసీఆర్ గారు ఇక్కడ ఈరోజు అబద్ధాలు ఆడుతూ, జూటా మాటలు చెప్తూ, ప్రలోభ పెడుతూ
మాయ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎక్కడ. అంటే ఇక్కడ కేసీఆర్ పెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు కదా. అంటే అంగన్వాడీ సెంటర్లో మీరు అన్నట్ల పుష్టికమైన ఆహారమే కావచ్చు, కేసీఆర్ గతంలో కిట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కిట్ కూడా ఇస్తుండని మేము అనుకుంటున్నాము. సో మరి అత్తకు 4,000, కోడలకు 2,500, మళ్ళీ వాళ్ళ బిడ్డకు స్కూటీ కూడా ఇస్తామన్నాడు. అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఈరోజు మహిళలు మీరు అందరు రావాలి, ఈ ప్రభుత్వ ఉత్సవాలు ఏదైతే నిర్వహిస్తారో అందులో పాల్గొనాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. నేను కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసిన పథకాలు చెప్తా ఉన్నాను. ఇంప్లిమెంట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన పథకం ఒకటి, అది ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సు తప్ప ఏది చేయలేదు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూడండి, తులం బంగారం ఇయ్యలేము అన్నారు, చేతులు ఎత్తేసినారు. అప్పుడే 500 గ్యాస్ అన్నారు, 10 మందికి ఇచ్చి 1000 మందికి ఇచ్చినట్టుగా డబ్బా కొట్టుకుంటున్నారు. ఇది ఉత్త అబద్ధాల ప్రభుత్వం తప్ప నిజంగా మేలు చేసే ప్రభుత్వం కాదు, మహిళలకు గౌరవం ఇచ్చే ప్రభుత్వం కాదు. మొన్నటికి మొన్న 3 ఎమ్మెల్సీ సీట్లు వస్తే ఒక్క మహిళ కన్నా ఈరోజు అవకాశం ఇచ్చినారని నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ కూడా పారదర్శకంగా మహిళల పట్ల కానీ ప్రజల పట్ల కానీ చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కాదు. మీరు ఎమ్మెల్సీ గురించి మాట్లాడవలసి వస్తుంది. కరీంనగర్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అక్కడ పోటీలో లేకున్నా ముఖ్యమంత్రి పలుమార్లు బీఆర్ఎస్నే టార్గెట్ చేసి మాట్లాడవలసిన అవసరం ఏముంది? అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెసే ఉంది. ఆ రెండుటి మధ్యలో ఉండాలి వ్యత్యాసం. కానీ మరి బీఆర్ఎస్ని ఎందుకు పదే క్యాండిడేట్ లేని కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది? ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు మార్పును మనం శిరసావహించాల్సిన అవసరం ఉంటుంది. కొంత సమయం ప్రజలకు ఇవ్వాలి, ప్రజలకు ఇంకా కాస్త అవగాహన రావాలి, తేడా ఏందో తెలవాలి. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న పాలన తేడా తెలవాలి. కాబట్టి మనం ప్రజలు ఆలోచించుకునేంత వరకు స్తబ్దతగా ఉండాలనే ఆలోచన కేసీఆర్ గారిది. అందుకోసం ఈరోజు స్తబ్దతగా ఉన్నాం. రేపు ఏప్రిల్ 27 నుంచి మా కార్యాచరణ మొదలు కాబోతా ఉంది. తప్పకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద మేము గట్టిగానే స్పందిస్తాం, గట్టిగానే మాట్లాడతాం, నిలదీసి పని చేపిస్తాం. ప్రజలకు న్యాయం చేసే విధంగా మా పోరాటం ఉంటుంది. ఇది పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు మహిళలకు ఏ అయితే ఇస్తామన్నాడో ఆ పథకాలు ఏ ఒక్కటి కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చలేవడం లేదు అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి డైరెక్ట్గా చెప్పేశాడు, తులం బంగారం కళ్యాణ లక్ష్యం విషయంలో మేము ఇయ్యలేము అని చెప్పేసిన ప్రభుత్వం ఇది అని చెప్పేసి ఆమె చెప్పడం అనేది జరుగుతుంది. అడుగున కాంగ్రెస్ పార్టీని అడ్డుకట్టేయడమే మా లక్ష్యం. అంటే ప్రజలకు ఏ విధంగా అయితే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయో అవన్నీ నెరవేరే వరకు మేము పోరాటం చేస్తాము అని చెప్పేసి సునీతారెడ్డి చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.